ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని సన్నిధి కటాక్షము మనకు తోడుగా ఉండునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, గడిచిన 9 మాసాలు దేవుడు మనల్ని కాపాడుతూ క్షేమాన్ని ప్రసాదించి ఉన్నారు. తల్లి గర్భమందు బిడ్డను 9 మాసాలు ఎలా మోస్తుందో అలాగున 9 మాసాలు దేవుడు మనల్ని మోస్తూ క్షేమాన్ని ప్రసాదిస్తూ ఆరోగ్యమిస్తూ ఉపకారమును మన జీవితంలో ఎన్నో చేసి ఉన్నారు. ఆత్మీయ జీవితంలో బలపరుస్తూ ఉన్నారు. అందుకు దేవునికి మనము రుణస్థులమై ఆయన్ని స్తుతించబద్ధులమై ఉన్నాము. అయితే ఈ దినపు దేవుని మాటను మనం ధ్యానం చేద్దాం. ఆదికాండం 28వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాట ప్రభు చెప్తూ ఉన్నారు ఈ దినమందు మనతో. ఆయన నీతో ఏమి చెప్పారో ఆ చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడిచే దేవుడు కాదు. మన మూలపిత్రుడైన అబ్రహాముతో ప్రభు చెప్పారు, ఇస్సాకుతో ప్రభు చెప్పారు. ఈ సందర్భంలో యాకోబుతో ప్రభు చెప్తున్నారు, నేను విడువు. అబ్రహాముతో గొప్ప జనముగా చేస్తారని ప్రభు చెప్పారు. ఇస్సాకుతో ఈ దేశమందు పరవాసమై ఉండుము, ఆశీర్వదిస్తానని చెప్పి ఉన్నారు. ఈ వాక్యములో యాకోబుతో ప్రభు చెప్తున్నారు, నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువును అని. ఈ దేశమందు ఇతరులతో చెప్పిన దేవుడు ఈ మాసమందు ఈ దినమందు నీతో చెప్తున్నారు. నీతో ప్రభు ఏమి చెప్పారో, నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువును. ఇంతకీ నీతో ఏం చెప్పారు? ఆరోగ్యం ఇస్తాను అని చెప్పారా? సంతానం ఇస్తాను అని చెప్పారా? ఉద్యోగమును ఇస్తాను అని చెప్పారా? నీవేసిన పంటను ఆశీర్వదిస్తాను అని చెప్పారా? నీ ఆత్మీయ జీవితమును వర్ధిల్లింప చేస్తాను అని చెప్పారా? నీకు సంతానమును అనుగ్రహిస్తాను అని చెప్పారా? నీ నోటి నిండా నవ్వును కలుగు చేస్తాను అని చెప్పారా? నా కృప నీ విడిచిపోదు అని చెప్పారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నా నీతో ప్రభు ఏమి చెప్పారో ఈ మాసమందు దేవుడు నెరవేర్చునుగాక. ఎందుకంటే ఆయన ఒక మాట చెప్తే ఆ మాట ప్రకారంగా చేయుటకు సర్వశక్తి గల దేవుడు ఆయన. ఆ మాట ప్రకారంగా చేయుటకు జీవం కలిగిన, కృప కలిగిన, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు ఆయన. కనుక దేవుని బిడ్డలారా, ఆయన మనతో ఏమి చెప్పారో ఆ మాటను జ్ఞాపకంలో ఉంచుకొని ఆ మాట యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా ఈ మాసమందు దేవుడు నీతో చెప్పినది నెరవేర్చునుగాక. నీ జీవితంలో చేయునుగాక. నువ్వు అద్భుతము చూచుదువుగాక. నీ చదువు రంగములో, వ్యాపార రంగములో, ఉద్యోగ రంగములో నువ్వు అభివృద్ధి పొంది దీవెనకరంగా ముందు కొనసాగినట్లుగా దేవుడు నీ జీవితంలో మేలు జరిగించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలనైనా. గడిచిన 9 మాసాలు కాపాడి ఉన్నారు. ఈ 10వ మాసం ఈ మొదటి దినమందు మీ కృపను తలపోసుకునే ప్రభువా అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. అందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అన్నాడు యాకోబుతో మీరు చెప్పారు, ఆ రీతిగానే మీరు నెరవేర్చి ఉన్నారు. ఆ ప్రభువా ఈ దినమందు మరలా మాతో మీరు చెప్తున్నారు నాయనా. ఈ దినమందు జ్ఞాపకం చేసుకోవడానికి మీరు కృప చూపి ఉన్నారు. ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారితో మీరు ఏమి చెప్పారో, మీరు చెప్పిన ప్రతి మాట మీరు నెరవేర్చబోతున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతా మీరు నెరవేర్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతా కరుణా కటాక్షములు, కృపాక్షేమాలు మా వెంట ఉంచి ఈ సన్నిధి మాతో ఉంచి మహిమను పొందమని యేసు పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.